తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనానంద నా పేరున ఈ మా హైదరాబాద్ నిర్ణయించడంలో ఉమాకాంత్ గారు మా సోదరుడు బాగా శ్రీధర్ ధర్మాసన్ గారు ఫస్ట్ నుండి ఈ మీటింగ్ నేను వెళ్తా ఉన్నాను. ఇంత అయి లాస్ట్ 2012లో మీకు జేఏసీలో స్థానం కల్పించారు కోదండరామ్ గారు. కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఒక ఆంధ్ర పార్టీ నుండి విడుదలై ఆంధ్ర పార్టీ నుండి అందులో ఎగనామం అంటే వాళ్ళకు నామం ఏంటంటే తెలంగాణ కోసం ఈ 2000లో జరిగిన విషయం. 69లో ఏ పార్టీ కూడా అయిందో కాలేదో తెలియదు, కానీ మేము ఈ 2000లో ఆంధ్ర పార్టీని తన్ని తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేసుకుంటే ఇంతవరకు కూడా మాకు విలువ లేదు. ఈ జేఏసీ ప్రతి మీటింగ్లో ప్రతి దగ్గర మేము అన్ని దగ్గర కూడా కనబడుతుంటాం. ఈరోజు మాకు కోదండరామ్ గారు వస్తారేమో విన్నపించుకుందాం అనుకున్నాం. యాక్చువల్గా ఒక మెమరాండం తెలుసుకున్నాం. అంటే భావన చెప్పడంలో తప్పు లేదండి. మేము ఉద్యమం కోసం వచ్చినాం. ఓట్ల మేము ఇప్పుడే ఎమ్మెల్యేలం అవుతామని ఎంపీలం అవుతామని మేము అనుకుంటలేము. మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఏదైతే మీద ఎక్కినామో విద్యార్థులని నాగం జనార్దన్ నేను అనలే, ఫస్ట్ మమ్మల్ని అనేది అంతే. మేము విద్యార్థులు అంటే సర్క పోయి వాళ్ళతో అడిగితే ఆ రోజు వెళ్ళిన బతిలో 3 మందిని సస్పెండ్ చేసింది, పత్రికలకే విడుదల చేసింది. ఇది బాగా గమనించాలి. మాకు నోటీస్ కూడా అందులో ఒక ఐఏఎస్ ఈయన ధర్మారెడ్డి గారు ఉండి తన కూడా తెలియదు మాకు. ఆయన కూడా తింటాం ఆంధ్ర భాష లేకపోతే అంటే బాగా ఉచ్చారణ వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఉచ్చారణ అంటే కూడా తింటున్నామే అని ఆంధ్ర అతనేమో అనుకోవాలి. తెలంగాణలో ఆ భాష ఈ రోజు కూడా చేంజ్ అయిపోయింది. అంటే అంత ఉద్యమ తీరుగా మేము బయటకు వస్తే మమ్మల్ని దగ్గర తీసుకునే నాలుగుడే లేకపోయింది. అందులో ఒక ఉత్తరం తీసుకున్నానంటే ప్రజాఫ్రంట్ వాళ్ళే తీసుకున్నాను. దగ్గర అన్ని మీటింగ్లలో పోయినాం. మేము తక్కువ మాట్లాడుతున్నాను. అన్ని మీటింగ్లో పోతున్నాం, ప్రతి దగ్గర తాళం తప్పిస్తాం, సీఎం నడుకున్నాం, అన్ని చేస్తాం, అన్ని దగ్గర ఉంటున్నాం. కానీ కలుపుకుపోవాల్సింది మనోళ్ళే. కానీ కలిసిపోక దూరం పెట్టడం వల్ల అది మంచిది కాదని నా అభిప్రాయం అని. అయితే ఇంకో విషయం వస్తే హైదరాబాద్ విషయానికి వస్తే ఈ రోజున నందనవనం చంద్రబాబు నాయుడు పెట్టాడు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మూసిలో నందనవనం కొన్ని కోట్ల రూపాయలు దిగమింగి ఆంధ్ర వాళ్ళకు ఇచ్చింది. దాని గురించి ఇంతవరకు కూడా మాట్లాడారు. దాని పైన ప్రెస్ వాళ్ళు ఉంటే దయచేసి సిబిఐ విచారణ జరిపించాలి. అది మూసిలున్నట్టే ఉన్నది. దాన్ని పెట్టి చాలా మటుకు మొత్తం ఉన్న హైదరాబాద్కు వచ్చే ఫండ్ను మొత్తం దోసుకోపోయారు. ఇంకోటి ప్రధాన విషయం, మనకు బాలనగర్ ఎక్కువ మంది ఆడ ఉండే మర్రిశనారెడ్డి, ఇప్పుడు ఆయన కొడుకు శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ బిడ్డనే వాళ్ళ ఆయన ఒకసారి పెట్టాడు, మళ్ళీ దిగమింపించి తెలంగాణ ఉద్యమాన్ని కింద మీద వేసి ఆయన స్వార్థం కోసం ఇప్పుడున్న నాయకులు కూడా అలాగనే ఉన్నారు. కానీ మెహరున్నసల్లాగా ఎప్పుడు కూడా కొట్లాడి ఆమె మలనమూత్రాలు తాగినా కూడా ఈ రాజకీయ నాయకులకు ఒక్క సిక్కు రాదని ఈ వేదిక నుండి కొడుతున్నాం, హైదరాబాద్ వేదిక నుండి కోరుతున్నాం. అంటే మెహరున్నసిగా మొన్న వరంగల్లో చేసిన అమ్మాయిలాగా కూడా అంత తెగింపు ఈ రాజకీయ నాయకులకు లేకపోవడం సిగ్గు చేయడని నేను తెలంగాణ లోక్ సత్తా పార్టీ నుండి తీవ్రంగా విమర్శిస్తున్నాం. మేము ఇంకో విషయం, బాలనగర్ దగ్గర డిఆర్డిఎల్ ఉంది. దాని గురించి ఏ నాయకుడు కూడా ఇప్పటి కూడా మాట్లాడలేదు. అది రెడ్డి కలర్ స్లాబ్ కోసము దాన్ని మొత్తం కింద మీద వేసి మొత్తం నాశనం పట్టించి కొంతమంది 1000 మంది కార్మిక నాయకుల నాయకులు మొత్తం అనగదొక్కింది. ఈరోజు వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు మాట్లాడలేదు. నేనంటున్నాను ఈరోజు ఏంటంటే దాని గురించి కానీ ఈ మూసి గురించి కానీ ప్రత్యక్ష న్యాయాలు ఎవరైనా ఉంటే దానికి క్లుప్తంగా కొన్ని మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి గత చరిత్రలో మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడగలరని ఈ వేదికను ఎవరైనా మనసు నొప్పించినట్టుంటే క్షమించగలరని. జై